అయోధ్య రామ మందిరం నిధుల గోల్మాల్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులను అయోధ్య కాన్ సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కాసేపట్లో నిందితులను సిట్ అధికారులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయోధ్య రామ మందిరం నిధుల గోల్మాల్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులను అయోధ్య కాంట్ సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కాసేపట్లో నిందితులను సిట్ అధికారులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయోధ్య రామ మందిరం నిధుల గోల్మాల్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇంకెంతసేపట్లో నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరచనున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? దాదాపు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది కానుకలకు గోల్మాల్ చేసినటువంటి నిందితులకు దాదాపు సిట్ బృందము 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని జ్యుడిషియల్ కస్టడీలో దాదాపు 3 రోజుల పాటు ఉంచి ఈ రోజు కొద్దిసేపటి క్రితంగా ఇక్కడ నుంచి మనం ఉన్నటువంటి ఏదైతే అయోధ్యకు సంబంధించినటువంటి సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటిది ఇక్కడి నుంచి ఇప్పుడు హైకోర్టు కోర్టు పరిధిలోకి ఈరోజు విచారణ మధ్యాహ్నం 11 గంటలకు జరగనుంది. ఇక్కడి నుంచి బయలుదేరేటటువంటిది దాదాపు 3 రోజుల నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది. దాదాపు కీలకంగా 8 మందికి సంబంధించినటువంటి అరెస్ట్ చేసినటువంటిది దాదాపు కొన్ని నెలలుగా కూడా ఇందులో పని చేసినటువంటి కార్యకర్తలు అన్నటువంటిది ఒకవైపు అంటున్నారు, ఉద్యోగులు అన్నది ఒకవైపు అంటున్నారు. కానీ ఇక్కడ గత కొన్ని నెలలుగా ఇటు దీంట్లో పనిచేసేటటువంటి ఏదైతే అంటే నిధులు అంటే భక్తులు ఇచ్చేటటువంటి కానుకలకు సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా కౌంటింగ్ చేసే ప్రక్రియ నుంచి కూడా డబ్బును డిపాజిట్ చేసే వరకు కూడా కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఈ 8 మందిని సిట్ బృందము అరెస్ట్ చేయడము, తర్వాత వీరికి సంబంధించినటువంటిది కూడా పూర్తి సమాచారాన్ని నిన్న ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో వీరు అంటే ఎవరైతే మనకు అంటే టిన్ను యాదవ్కు అనుచరులు అని చెప్తున్నటువంటి కీలకంగా వారి కుటుంబ సభ్యుల దగ్గరి బంధువులనే ఇందులో ఉద్యోగులుగా ఉంచడము, వీరికి సంబంధించినటువంటి పలు అంటే అయోధ్యలో ఉండేటటువంటి పలు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇళ్లలో నిన్న కూడా సోదాలు జరిగింది. కానీ దాదాపు వీరు ఇచ్చినటువంటి సమాచారం మరికొంత, తర్వాత పోలీసు ఇంటరాగేషన్లో జరిగినటువంటి సమాచారం కూడా కొంత తీసుకోవడము, నిన్న పలు ప్రాంతాల్లో సోదాల్లో కూడా వారి దగ్గర నుంచి కూడా కొంత అంటే ఇక్కడ బంగారానికి సంబంధించింది అనుకోవచ్చు, కొంత ఇక్కడ నగదు, తర్వాత మరికొంత వెండికి సంబంధించినటువంటి వస్తువులను నిన్న దాదాపు 3 గంటల పాటు ఏదైతే ఆపరేషన్ చేసినటువంటి దాంట్లో కూడా కీలకంగా దొరికాయి అన్నటువంటిది. ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి రసీదులు లేకపోవడం కూడా వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులతో కూడా సమాచారాన్ని తీసుకోవడం జరిగింది.
ఇది ఒకటి. దాదాపు నిన్న సాయంత్రం కూడా చాలా కీలకంగా కూడా న్యాయవాదులకు సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా జరిగింది. కానీ నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా ఎవరైతే ఇక్కడ ఫైజాబాద్కి సంబంధించినటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కీలకంగా మరికొద్ది సేపట్లో కీలక సమావేశాన్ని కూడా జరపబోతున్నారు. రామ మందిర కానుకల్లో ఎవరైతే పట్టుబడ్డటువంటి 8 మందికి కూడా వారికి అంటే వారి తరపున వాదించటానికి న్యాయవాదులు కూడా ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందించరాదు అన్నటువంటిది ఒక తీర్మానం చేయబోతున్నారు అన్నటువంటిది మాత్రం నాకున్నటువంటి సోర్సెస్ నుంచి సమాచారం. దీనిపై మరికొద్ది సేపట్లో కూడా కీలకమైనటువంటి భేటీ కాబోతున్నారు హైకోర్టుకి సంబంధించినటువంటి న్యాయవాదులు. దాదాపు ఇక్కడి నుంచి ఎవరైతే నిందితులను మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి హైకోర్టుకి తీసుకొని వెళ్తున్నటువంటిది దాదాపు అవినాష్ మిశ్రా, తర్వాత అవినాష్ శుక్లా, తర్వాత అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ్, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను అని పిలిచేటటువంటి వీరిని ఇక్కడి నుంచి హైకోర్టుకి మరికొద్ది సేపట్లో హాజరుపరచనున్నారు. అయితే ఇక్కడ విరాళంగా ఇచ్చిన డబ్బును లెక్కించే బాధ్యత అనుకల్ప్ మిశ్రా తీసుకున్నారు. దీంట్లో కీలక వ్యక్తి కూడా ఈ మిశ్రానే ఉన్నారు. అండ్ శ్రీవాస్తవ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కీలక వ్యక్తులుగా మారిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో హాజరుపరిచిన తర్వాత అసలు వీళ్ళకు ఎటువంటి శిక్షలు పడే అవకాశాలునే, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది వీళ్ళలో? దాదాపు వీరికి సంబంధించినది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉండేటటువంటిది అనుకోవచ్చు. అంటే ఈ 8 మందిలో ముఖ్యంగా టిన్ను అన్నటువంటిది అంటే ఇక్కడ మనకు కీలకంగా ఉండేటటువంటిది చంపత్ రాయ్కి ఉన్న దగ్గరి అనుచరుడు. ఆయన కనుసన్నల్లోనే వీళ్ళందరి కూడా నియామకం జరిగింది. వీరికి సంబంధించినటువంటిది ఎవరైతే కీలకంగా అంటే ఈ మొత్తం భారీ విరాళాలకు సంబంధించినటువంటిది ఒక చిన్న ఆడియో క్లిప్పింగ్ కూడా నిన్న ఏదైతే సీట్కి సంబంధించినటువంటిది వీడియో కూడా రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా మా దగ్గరికి వచ్చాయి అన్నటువంటిది కూడా సీట్ అధికారులు నిన్న చెప్పడం జరిగింది. దాదాపు ఒక 10 లక్షల రూపాయలతోటి ఒక బ్యాగ్తో వెళుతున్నటువంటి టిన్ను యాదవ్ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా అధికారులకు రావడము. కానీ దీనిపై ఎవరైతే చంపత్ రాయ్ అంటే ఇక్కడ ప్రధాన ఇక్కడ అంటే జనరల్ సెక్రటరీగా ఉండేటటువంటి చంపత్ రాయ్ ఏ విధంగా కూడా దీనిని నెగ్లెక్ట్ చేయడము అన్నది కూడా ఈ దృశ్యాలను బట్టి చేయవచ్చు అంటూ కూడా ఇక్కడ చాలా కీలకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు అన్నమాట. దాదాపు విజువలైజేషన్స్ కొన్ని ఆడియో వీడియోస్ కూడా సిట్ అధికారులకు దొరకడము. దీనిపై ఇంత కారణము అంటే భక్తుల కానుకలకు సంబంధించినటువంటిది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై ఎందుకు ట్రస్ట్కు సంబంధించినటువంటి సభ్యులు చర్యలు తీసుకోలేదు అన్నటువంటిది ఇక్కడ అయోధ్యలో ఉండేటటువంటిది అంటే కొన్ని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటిది. దీనికి సంబంధించినటువంటి ఆడియోస్ కూడా ఇటు సిట్ అధికారులకు కూడా దొరికాయి. దీనికి ముఖ్య కారణము టిన్ను యాదవ్ అన్నటువంటి వ్యక్తే చాలా కీలకము. అతనికి సంబంధించినటువంటి పలు దఫాలుగా కూడా కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈ రోజు ఏదైతే కోర్టు ముందు హాజరుపరిచేందుకు కూడా దాదాపు ఆల్రెడీ వీళ్లకు మనకు 316, 317, 317(5) తర్వాత 361 అన్నటువంటిది 306 వంటి పలు కేసుల మీదుగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. కొద్దిసేపట్లో హైకోర్టులో హాజరుపరిచిన తర్వాత వాదనలు ప్రతివాదనలు దాదాపు ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా ఇటు ఫైజాబాద్కి సంబంధించినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి హైకోర్టు న్యాయవాదులు కూడా ఎవరు కూడా వీరికి వాదించరాదు అన్నటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు జరిగేటటువంటి పరిణామాలు. ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి ఈ నిందితులకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించరాదు అన్నటువంటిది న్యాయవాదులు కొద్దిసేపట్లో ఒక ముఖ్యమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళేటటువంటిది తర్వాత హైకోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు పరిధిలో ఉంటుంది. అంటే న్యాయపరమైనటువంటి అంశాలు అనుకోవచ్చు. వీరికి న్యాయవాదులు కూడా వాదించరాదు అన్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద మాత్రం కొంత ఉత్కంఠత ఉన్నటువంటి ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి భక్తుల విరాళాలకు 8 మంది నిందితులను కోర్టు పరిధిలోకి హాజరుపరుచున్నారు. అనంతరం జరిగే పరిణామాలపై కీలకంగా కూడా న్యాయవాదులు తీసుకున్నటువంటి డెసిషన్ అనుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటిది ఇటు ఎవరైతే నిందితుల తరపులో ఉండేటటువంటి బంధువుల నుంచి కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి సమాధానం కూడా వచ్చే అవకాశం. రైట్ కళ.